ప్రతి మనిషి వాళ్ళ ఏజ్ని బట్టి, క్లైమేట్ని బట్టి, వాళ్ళ యాక్టివిటీ లెవెల్ని బట్టి రోజుకి 2 నుండి 3 లీటర్ల వాటర్ కన్జ్యూమ్ చేస్తారు. ఇది డైరెక్ట్ కన్జంప్షన్. ఇది కాకుండా ఇండైరెక్ట్ కన్జంప్షన్ ఉంది. అగ్రికల్చర్ ఈజ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్. రోజు మనం తినే ఫుడ్ తయారవ్వాలంటే వాటర్ కావాలి. మనం తినే 1 కిలో బీఫ్ లేదా మటన్ తయారవ్వాలంటే 15,000 లీటర్స్ కావాలి. 1 కిలో రైస్ 2,500 లీటర్స్. ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ 40 లీటర్స్. మనం తాగే 1 కప్పు కాఫీ 140 లీటర్స్. అలాగే మనం తొడుక్కునే కాటన్ షర్ట్కి 2,500 లీటర్స్ ఖర్చు అవుతాయి. 1 పెయిర్ ఆఫ్ జీన్స్ 8,000 లీటర్స్. ఈ బట్టలన్నీ ఉతకడానికి మళ్ళీ నీళ్ళు కావాలి. అలాగే మనం వాడే ఎలక్ట్రిసిటీ, మీ ఇంట్లో 60 వాట్స్ బల్బు 12 అవర్స్ వెలగాలంటే 6,000 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కావాలి. ఒక షీట్ ఆఫ్ పేపర్కి 100 లీటర్స్. మీ చేతిలో ఉన్న మొబైల్ 12,000 లీటర్స్ ఖర్చు అయినాక తయారవుతుంది. ఒక బాటిల్ వాటర్ తాగుతాం, కాసేపు తర్వాత బాత్రూమ్కి వెళ్ళి 200 ml యూరిన్ పోస్తాం. దాన్ని ఫ్లష్ చేయడానికి 4 లీటర్స్ వాటర్ కావాలి. ఇలాంటి ఫ్లష్ అవుట్లు రోజులో ఎన్నో ఉంటాయి. అవి కాకుండా స్నానం. ఒకడు బకెట్ వాడతాడు, ఇంకొకటి షవరు, మరొకడు టబ్బు. జలకాలు ఆడుతూ గంటలు స్నానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు మనం తినే కూరగాయలు తయారవడానికి ఎంతో వాటర్ కావాలి. వాటిని వండటానికి, తిని పడేసిన ప్లేట్లు కడగడానికి 100 లీటర్ల వాటర్ కావాలి. ఇలా లెక్క పెడితే రోజుకి యావరేజ్న ఒక మనిషికి ఎన్నో వేల లీటర్ల వాటర్ కావాలి. ఈ లెక్కన 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఎంత వాటర్ కావాలి? రోజు ఎంత ఖర్చు చేస్తున్నాం? దానికోసం వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నామంటే లేదు. వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటని అడుగుతారు, ఎవరికీ తెలీదు. మనందరం వాటర్ హార్వెస్టింగ్ చేయకపోతే అతి త్వరలో, ముఖ్యంగా నగరాల్లో గ్రౌండ్ వాటర్ ఉండదు. గ్రౌండ్ వాటర్ లేకపోతే 40-50 అంతస్తులోని అపార్ట్మెంట్లన్నీ మనం వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. ఈ వాటర్ హార్వెస్టింగ్ గురించి గవర్నమెంట్ అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడమే కాదు, ప్రతి ఇంట్లో వాటర్ హార్వెస్టింగ్ జరిగేలా చూడాలి. లేకపోతే రాబోయే 10 ఏళ్ళలో మనం చాలా కష్టాలు పడతాం. మనం కూడా రోజు వాటర్ని మిస్యూజ్ చేయడం మానేయాలి. అడవిలో ఏనుగు ఎక్కడన్నా ఒక పాండ్లో వాటర్ కనపడితే 2 గుక్కలు తాగి అదే తొండంతో నీళ్ళు తీసి ఒంటి మీద జల్లుకొని స్నానం ముగిస్తుంది. అవి అంత జాగ్రత్తగా వాడితే వాటర్ని. మనమేమో గంటలు జలకాలాట్లు. ఒక్కొక్కడు బాత్రూమ్కి వెళ్తే తిరిగి రాడు, తోముతూనే ఉంటాడు. వాడు ఎంత తోమినా మనకంటే ఎక్కువ రోజులేం బతకడు. నేను చెప్పేది ఏంటంటే, అందరం వాటర్ వేస్టేజ్ తగ్గిస్తే అందరికీ మంచిది.